హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్న టిక్ టిక్ ఛానల్. ఫ్రెండ్స్, కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఒక మంచి ల్యాప్టాప్ కావాలి. అదేవిధంగా కోడింగ్ చేసుకునే వాళ్ళ కోసం, అంటే జాబ్ హోల్డర్స్ కోసం, సో అదేవిధంగా ఎడిటింగ్ చేసుకునే వాళ్ళ కోసం, అలాగే రెగ్యులర్ పర్పస్గా యూజ్ చేసుకునే వాళ్ళ కోసం, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను మీ ముందుకి 50,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి 5 ల్యాప్టాప్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఈ 5 ల్యాప్టాప్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ఈ ల్యాప్టాప్స్ అన్ని కూడా 2023 ఇయర్ ఎండింగ్లోని, అలాగే 2024లో లాంచ్ అయినటువంటి ల్యాప్టాప్స్ అన్నమాట. సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. అందుకంటే ముందుగా మీలో ఉన్న ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారా, సో వెంటనే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఈ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేస్తున్నారేమో వెంటనే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఆలస్యం చేయకుండా లైక్ స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ వీడియో. ఫ్రెండ్స్, మన ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేటప్పటికి హెచ్పీ కంపెనీ రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి హెచ్పీ విక్టస్ 16 అనమాట. మిగతా మోడల్ నెంబర్ అంతా కూడా మీ డిస్ప్లే మీద అయితే ఉంది, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. అయితే ముందుగా దీని యొక్క డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎల్ యాంటీ గ్లేర్ ప్యానల్తో రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి 5 ల్యాప్టాప్స్ కూడా యాంటీ గ్లేర్ ప్యానల్తోనే వస్తున్నాయి ఫ్రెండ్స్, కాబట్టి మీ కంటికి ఎటువంటి ప్రాబ్లము ఉండదన్నమాట. అయితే ఈ ల్యాప్టాప్లో మనకి 144Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం గేమింగ్స్ ఆడుకున్నప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది, మంచి వ్యూయింగ్ అనేటువంటిది మనకు అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇది 250 PPI కూడా యూజ్ చేయడం జరిగింది. సో పైకి ప్యానల్ ఏదైతే ఉందో ఫ్లిక్కర్ ఫ్రీ టెక్నాలజీతో కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం బెజల్స్ చూసినట్టయితే చాలా తిన్నుగా అయితే బెజల్స్ ఉండడం జరిగింది. దీనివల్ల మనకి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కూడా ఆడడం జరుగుతుంది. మన డిస్ప్లేలో ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి 8 కోర్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ మనకి డే టు డే లైఫ్లో కావచ్చు, గేమింగ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ అనేటువంటిది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. బికాజ్ ఆఫ్ నేను యూజ్ చేస్తున్న ప్రాసెసర్ కూడా ఇదే మాట, చాలా మంచిగా అయితే యూజ్ అవడం జరుగుతుంది. ఎక్కడ కూడా మీ ప్రాబ్లం అనేటువంటిది ఏమీ కూడా ఉండదన్నమాట. పైగా దీంట్లో మనకి డెడికేటెడ్గా గ్రాఫిక్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మన 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఇచ్చారన్నమాట. ఈ గ్రాఫిక్ కార్డ్ యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి NVIDIA GeForce RTX 2050 అన్న మోడల్ నెంబర్ గల గ్రాఫిక్ కార్డ్ ఫ్రెండ్స్. అయితే ఇందులో మనకి 8GB ర్యామ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా LPDDR5X ర్యామ్ టెక్నాలజీని అయితే ఇవ్వడం జరిగింది, అంటే లేటెస్ట్ టెక్నాలజీని వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో యూజ్ చేసినటువంటి స్టోరేజ్ వచ్చేటప్పటికి SSD యూజ్ చేశారు. SSDలో కూడా NVMe జనరేషన్ 4 అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నప్పుడు కానీ, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ, గేమింగ్ చేస్తున్నప్పుడు కానీ కంఫర్ట్ అనేటువంటి చాలా మంచిగా అయితే ఉంటుంది. ముఖ్యంగా ఎడిటింగ్ చేసుకునే వాళ్ళకైతే రెండరింగ్ అనేటువంటి చాలా స్పీడ్గా అయితే కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో మనకి గ్రాఫిక్ కార్డ్లోని, అలాగే మనకి ఈ యొక్క ప్రాసెసర్ అనేది చాలా మంచిగా అయితే వర్క్ అవడం జరుగుతుంది. పైగా ఈ బడ్జెట్లో ద బెస్ట్ అనేది మనం కన్సిడర్ చేయవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఈ 3 సెల్ బ్యాటరీతో రావడం జరుగుతుంది అన్నమాట. అంటే 52.5 WH రావడం జరుగుతుంది. WH ఏంటంటే వాట్ పర్ అవర్ అన్నమాట. సో ఓకేనా. అయితే దీన్ని మనం 1.5 hour ఛార్జ్ చేసామంటే నియర్లీ 3 hours బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది చెప్పి కంప్లీట్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్లో వస్తుంది కానీ ఆఫ్టర్ రాన్ ఏంటంటే మనకి 2 hours అయితే రావడం జరుగుతుంది అన్నమాట. అదే దీన్ని 30 minutes ఛార్జ్ చేసామంటే మనకి 50% బ్యాటరీ ఎక్కడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పి కంపెనీ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మిగతా కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఇది బ్లూటూత్ వెర్షన్ 5.3తో రావడం జరుగుతుంది. అలాగే వైఫై 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకు కంప్లీట్గా 3 USB పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2 వచ్చేటప్పటికి వెర్షన్ 2.0తో వస్తుంది, మిగతా ఒకటి వచ్చేటప్పటికి వెర్షన్ 3.1తో రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు ఒక HDMI పోర్ట్ ఉంటుంది, అదేవిధంగా మనకు ల్యాండ్ పోర్ట్ కనిపిస్తుంది, అలాగే డెడికేటెడ్గా మనకి హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. దీంతో పాటుగా మల్టీ కార్డరేటర్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అంటే మనకి ఏవైతే స్లాట్స్ కావాలో ఆ స్లాట్స్ అన్ని కూడా దీంట్లో అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది. ఇంకో హైలైట్ ఆఫ్ ద ఫీచర్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ల్యాప్టాప్ కింద డెడికేటెడ్గా 2 ఫ్యాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకు కూలింగ్ అనేటువంటి చాలా మంచిగా అవడం జరుగుతుంది. బికాజ్ ఈ ల్యాప్టాప్ మెయిన్గా గేమింగ్ పర్పస్ కోసం డిజైన్ చేశారు కాబట్టి ఎక్కడ కూడా లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ హీట్ అవ్వకుండా ఉండడం కోసం కూలింగ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే మెయిన్గా దీని యొక్క బడ్జెట్ వచ్చినప్పుడు మనకి ఆఫ్లైన్లో చూసినట్టయితే ఇది 49,799 రూపాయలకి అయితే అమ్మడం జరుగుతుంది ఆఫ్లైన్ స్టోర్లో అన్నమాట, అంటే మా లోకల్లోని. ఇది మనకి ఆన్లైన్ విషయానికి వచ్చినట్టయితే 54,590 రూపాయలకి అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. లింక్ అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ల్యాప్టాప్ వచ్చేటప్పటికి MIS బ్రాండ్ నుండి తీసుకురావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి MIS Modern 14. సో మిగతా మోడల్ నెంబర్ అంతా కూడా మీ డిస్ప్లే మీద అయితే ఉంటుంది, అక్కడ మీరు అయితే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ముందుగా మనం దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 14.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS ప్యానల్తో రావడం జరుగుతుంది అన్నమాట. ఇది కూడా ఫ్లెక్కర్
ఫ్రీ డిస్ప్లే, అదేవిధంగా మనకి యాంటీ గ్లేర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. పైకి ఇది మనకి 60Hz స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్కి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి 117 ppi అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. ఈ బెజల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి చాలా తిన్నుగా అయితే ఉండడం జరిగింది. డిస్ప్లేలో మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం అనేటువంటిది ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ముఖ్యంగా దీని యొక్క ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీంట్లో 10 కోర్ i5 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూసింది 12th జనరేషన్ ప్రాసెసర్, ఇది మనకి 13th జనరేషన్ ప్రాసెసర్ అనమాట. సో మనకి 13th జనరేషన్ ప్రాసెసర్ అంటే ప్రజెంట్ నవ్వే డేస్లో ఉన్నటువంటి ప్రాసెసర్ అనమాట, అంటే లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు మనం. అయితే దీని యొక్క గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్తో రావడం జరుగుతుంది. అంటే డెడికేటెడ్గా ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ ఇవ్వట్లా. ఏదైతే ఇంటెల్ వాళ్ళ యొక్క ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉందో అంటే ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది. అయితే మనకి 16 GB ర్యామ్తో రావడం జరుగుతుంది. అది కూడా LPDDR4X ర్యామ్ టెక్నాలజీ అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా SSD విషయానికి వచ్చినట్టయితే NVMe వెర్షన్ 3తో ఉన్నటువంటి 512 GB SSDని అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 3 సెల్లో 40Wh బ్యాటరీని అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది. కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 6 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది క్లెయిమ్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది ఓన్లీ 2.5 hours మాత్రం బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే వితౌట్ సాఫ్ట్వేర్ లోడింగ్ వాళ్ళు చెప్తారన్నమాట. మన సాఫ్ట్వేర్స్ అన్ని వేసుకున్నాక అవన్నీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా బ్యాటరీ బ్యాకప్ అనేది కంపెనీ చెప్పిన దాని మీద సకానికి అయితే పడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓకేనా. సో నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి ఒక HDMI పోర్ట్ ఉంటుంది, అలాగే 2 USB పోర్ట్స్ ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికేమో 2.0 వస్తుంది, ఒకటి వచ్చేటప్పటికేమో 3.0తో రావడం జరుగుతుంది. అలాగే టైప్ సి పోర్ట్ ఉంటుంది, అలాగే వైఫై వచ్చేటప్పుడు 2 బ్యాండ్లకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే మనం బ్లూటూత్ వెర్షన్ 5.2తో రావడం జరుగుతుంది. అలాగే కీబోర్డ్ ఏదైతే ఉందో బ్యాక్లైట్ కీబోర్డ్తో కూడా రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకు మ్యూజిక్ వినే వాళ్ళ కోసం హైరిస్ సౌండ్స్ కూడా వీళ్ళైతే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 51,990 రూపాయలకి అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉండడం జరిగింది. అదే మన ఆఫ్లైన్ మార్కెట్లో చూసినట్టయితే 48,500 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. సో మీ ల్యాప్టాప్స్ ఎప్పుడైనా పర్చేస్ చేసేటప్పుడు ఒక్కసారిగా ఆన్లైన్లోనే ఆఫ్లైన్లోనే కంపేర్ చేసుకున్నాక మాత్రమే మీరు పర్చేస్ చేసుకోండి. సో డెడికేట్ ఒక వీడియో కూడా చేశానమాట, ఎక్కడ తక్కువ రేట్లు ఉంటాయి అనేటువంటిది. ఆ వీడియో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వీడియో నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో అక్కడ నుండి ఆ వీడియో చూస్తారు, మీకు కంప్లీట్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ల్యాప్టాప్ వచ్చేటప్పటికి ఆసూస్ బ్రాండ్ నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి ఆసూస్ వివోబుక్ Go 15 అనమాట. ఇది మనకి OLED ప్యానల్తో వచ్చేటువంటి ఒక మంచి ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ముందు మనం దీని యొక్క డిస్ప్లే గురించి చూద్దాము. సో దీని డిస్ప్లే వచ్చేటప్పటికి 15.6 inch ఫుల్ HD OLED ప్యానల్ అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది. ఇది మనకి 141 ppi అయితే యూస్ చేయడం జరిగింది. ఇది కూడా యాంటీ గ్లేర్ గ్లాస్ అనమాట. అదేవిధంగా ఫ్లిక్కర్ ఫ్రీ టెక్నాలజీని కూడా దీంట్లో యూస్ చేయడం జరిగింది. ఇది మనకి 60Hz రిఫ్రెష్ రేట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. మన డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే చేయడం జరుగుతుంది. OLED ప్యానల్ కాబట్టి ఇంకా మన కలర్స్ అనేటువంటి చాలా వైబ్రేట్గా చాలా కాన్స్టెంట్గా అయితే కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో అయితే దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి AMD వాళ్ళ యొక్క ప్రాసెసర్ అనమాట. AMD Ryzen 5 7520U అన్న మోడల్ నెంబర్ గల ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి లేటెస్ట్ వెర్షన్ ప్రాసెసర్ అనమాట. దీంట్లో మనకి డెడికేటెడ్గా గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి AMD Radeon గ్రాఫిక్స్ అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది. అయితే మనకి గేమ్స్ ఆడుకున్నప్పుడు కానీ వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నప్పుడు కానీ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే రాదు ఫ్రెండ్స్. అయితే దీంట్లో మనకి 16 GB LPDDR5X ర్యామ్ టెక్నాలజీని యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే 512 GB NVMe వెర్షన్ 3.0 యొక్క SSDని అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది అనమాట. దీనివల్ల మనకి మన చేసేటువంటి టాస్కింగ్ ఏవైతే ఉన్నాయో చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ కాబట్టి చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం దీని యొక్క బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇది 3 సెల్లో 15Wh బ్యాటరీతో రావడం జరుగుతుంది. కంపెనీ ఏంటంటే 6 hours బ్యాటరీ అయితే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. నేను మీకు ఇందాక చెప్పినట్టుగానే ఇది ఓన్లీ మనకి 3 hours మాత్రం బ్యాటరీ బ్యాకప్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మిగతా కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో ఒక HDMI పోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2 USB అయితే ఇస్తారన్నమాట. ఒకటి వచ్చేటప్పటికి ఏమో వెర్షన్ 2.0, నెక్స్ట్ వచ్చేటప్పుడు వెర్షన్ 3.1 అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో మన టైప్ సి పోర్ట్ ఉంటుంది. అలాగే వైఫై వచ్చేటప్పటికి 2 బ్యాండ్స్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం బ్లూటూత్ వెర్షన్ 5.0తో మాత్రం ఇస్తుంది అనమాట. ఇక్కడ ఎందు గురించి కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యారనిపించింది. అలాగే మనకి కీబోర్డ్ వచ్చేటప్పుడు బ్యాక్లైట్ కీబోర్డ్తోనే రావడం జరుగుతుంది. అయితే దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ముందుగా ఆన్లైన్లో మనకి 49,990 రూపాయలకి అయితే అమెజాన్లో అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది. అదే మనం ఆఫ్లైన్ మార్కెట్లో చూసినట్టయితే 47,500 రూపాయలకి అయితే ఆఫ్లైన్లో అవైలబుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఫోర్త్ ల్యాప్టాప్ వచ్చేటప్పటికి డెల్ బ్రాండ్ నుండి తీసుకురావడం జరిగింది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి Dell 15 థింక్ అండ్ లైట్ అనమాట. సో దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా 15.6 inch ఫుల్ HD
యాంటీ గ్లేర్ గ్లాస్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా 141 PPI అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. పైగా ఇది స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ అంటే 60Hz రిఫ్రెష్ రేట్తో మాత్రమే రావడం జరుగుతుంది. డిస్ప్లేలో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. డిస్ప్లే అనేటువంటి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. బెజల్స్ కూడా చాలా తిన్నగా అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే 10 కోర్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. 10 కోర్ కాబట్టి మీకు పెర్ఫార్మెన్స్ అనేటువంటి చాలా మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కంపేర్ టు 8 కోర్ ప్రాసెసర్ అనమాట. అయితే దీంట్లో మనకి డెడికేటెడ్గా ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ని కూడా ఇవ్వలేదు. ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ వాళ్ళ యొక్క గ్రాఫిక్ కార్డ్ని అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చినప్పటికి ఇంటెల్ XE ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనమాట. నెక్స్ట్ దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే 8GB ర్యామ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా LPDDR4 ర్యామ్ టెక్నాలజీ. సో ఇది మనకి 2 టైప్ ఆఫ్ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి 1TB HDDని అయితే ఇవ్వడం జరుగుతుంది, అంటే హార్డ్ డిస్క్ అయితే ఇస్తున్నారన్నమాట. అలాగే మనకి 256GB SSDని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ SSD వచ్చేటప్పటికి NVMe టెక్నాలజీ అంటే వెర్షన్ వచ్చేటప్పటికి 2.0 అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 3 సెల్ 41 WH బ్యాటరీని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది 6 అవర్స్ అని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది, కాకపోతే మనకి 3 అవర్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి 2 USB పోర్ట్లు అయితే రావడం జరుగుతుంది. ఒకటి వచ్చినప్పుడు వెర్షన్ 2.0, సెకండ్ వచ్చినప్పుడు వెర్షన్ 3.0తో రావడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో HDMI పోర్ట్ ఉంటుంది, అలాగే Type-C పోర్ట్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వైఫై వచ్చేటప్పటికి 2 బ్యాండ్స్ కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనం బ్లూటూత్ వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది. అలాగే కీబోర్డ్ ఏదైతే ఉందో బ్యాక్ లిడ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ ప్రైస్ చూసినట్టయితే ముందుగా మనం ఇది ఆన్లైన్లో 45,990 రూపాయలకి అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ అయితే ఉండడం జరిగింది. అదే మనం ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్టయితే 42,000 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 5th ల్యాప్టాప్ వచ్చేటప్పటికి యాసర్ కంపెనీ రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి యాసర్ యాస్ప్రెన్ లైట్ మాట. సో ముందుగా దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా మనకి 15.6 ఇంచ్ ఫుల్ HD యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా 60Hz రిఫ్రెష్ రేట్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 141 PPI అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే కూడా మనకి చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి AMD Ryzen 7తో రావడం జరుగుతుంది. 50,000 బడ్జెట్లో Ryzen 7 అయితే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పుడు 5700U మాట. సో ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్తోనే రావడం జరుగుతుంది, అంటే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేటువంటిది రావట్లేదు. సో ఇది మనకి 16GB ర్యామ్తో రావడం జరుగుతుంది. ఇది కూడా LPDDR4X ర్యామ్ టెక్నాలజీ దీంట్లో యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం దీని యొక్క స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే 512GB SSDని అయితే యూజ్ చేస్తారు. ఇది కూడా NVMe వెర్షన్ 3.0 అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 36WH 3 సెల్ బ్యాటరీని అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. కంపెనీ ఏంటంటే 5 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ని క్లెయిమ్ చేస్తుంది. మనకు ఓన్లీ 2 అవర్స్ మాత్రం బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే అన్ని రకాల కనెక్టివిటీస్తో పాటుగా దీంట్లో మనకి LAN కనెక్టివిటీ కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. అది ఇది మనకి ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ ప్రైస్ చూసినట్టయితే ఆన్లైన్లో 46,990 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది, ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లోని. సో మనం ఆఫ్లైన్లో చూసినట్టయితే 45,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5 ల్యాప్టాప్స్లో నన్ను ఏదైనా పిక్ చేసుకోమంటే నేను ఓన్లీ 2 ల్యాప్టాప్స్ మాత్రం పిక్ చేసుకుంటా. ఫస్ట్ మీకు చెప్పినటువంటి HP విక్టర్స్ ల్యాప్టాప్ మాట, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆసూస్ ల్యాప్టాప్, ఈ 2 మాత్రం నేనైతే పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో మిగతా ల్యాప్టాప్స్ అన్నీ కూడా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ, కాకపోతే అన్నిట్లోనే ఈ 2 బెస్ట్ అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కంప్లీట్గా ఇది మాట ల్యాప్టాప్స్ గురించి అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడం వల్ల నేను మీ ముందుకి అన్బాక్సింగ్స్ అలాగే రివ్యూస్తో పాటుగా మంచి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొస్తూ ఉంటా. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ వీడియో.